తెలుగుదేశం పార్టీకే నా జీవితం అంకితం. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు. చివరి రక్తపు బొట్టు వరకు తెలుగుదేశం పార్టీకి నా జీవితం అంకితమని, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా చంద్రబాబు, లోకేష్ నా దైవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని స్థానిక జర్నలిస్ట్ క్లబ్ నందు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్తే దగదర్తి మండలంలో బాణసంచ కాల్చి పండగ చేసుకున్న వైసీపీ కార్యకర్తలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పామిడి రవికుమార్ చౌదరి ఫ్లెక్సీలపై ఫోటోలు వేయించుకుని వారి చుట్టూ తిప్పుకుంటూ ఉంటే మండలంలో తెలుగుదేశం పార్టీ ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితిలో ఉందని అన్నారు. ఇలాంటి ఘటనలపై రుజువులతో చంద్రబాబు నాయుడికి తెలియజేస్తామని తెలిపారు. గత 42 ఏళ్లుగా మా కుటుంబం తెలుగుదేశం పార్టీలోనే, మా నాన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు పార్టీలోనే కొనసాగుతున్నామని, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుని నిలబడుతున్నామని, తెలుగుదేశం పార్టీ అంటే మాలేపాటి కుటుంబం అని జిల్లాలో ఎవరిని అడిగినా తెలుపుతారని అన్నారు. అలానే నాపై ఎవరో ఫిర్యాదులు చేస్తే భయపడేది లేదని, నా బయోడేటా మొత్తం చంద్రబాబు నాయుడికి తెలుసని, ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా నన్ను తెలుగుదేశం పార్టీ నుండి వేరు చేయలేరని తెలిపారు. దగదర్తి మండలంలోని జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు పార్టీ నుండి నాకు ఎటువంటి సమాచారం లేదని, ఎన్నికల సమయంలో దగదర్తి మండలంలో మాలేపాటి కుటుంబానికి తెలియకుండా ఏ పని చేసేది లేదని మాట ఇచ్చిన వారు మాట తప్పారని అన్నారు. అలానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎవరికి అన్యాయం జరిగినా సహించేది లేదని, వారి కోసం ఇన్ని కష్టాలు పడేందుకు సిద్ధంగా ఉన్నానని, మాకు మా అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత మంత్రి లోకేష్ బాబు ఉన్నారని, మా సమస్యలు వారికి విన్నవించుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. గత 3.5 సంవత్సరం క్రితం తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గం బాధ్యతలను నాకు అప్పచెప్పినప్పుడు కావలి నియోజకవర్గాల వైసీపీ నాయకులు దాడుల అరాచకాలకు భయపడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బయటకు రాలేని పరిస్థితిలో వారికి ధైర్యం చెప్పి నేనున్నానని, మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడని, కార్యకర్తలకు భరోసా కల్పించి నిలబడ్డానని తెలిపారు. అనంతరం వైసీపీ చేసే అరాచకాలను అడ్డుకొని 16 కేసులను పెట్టించుకున్నా భయపడలేదని తెలిపారు. ముసునూరులోని దళిత యువకుడు దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబానికి అండగా నిలబడ్డామని తెలిపారు. అలానే అమరావతి రైతుల పాదయాత్ర వచ్చినా, ఇదేమి కర్మ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు వచ్చినా, యువకుల పాదయాత్రతో లోకేష్ బాబు వచ్చినా అన్ని కార్యక్రమాలను విజయవంతం చేశామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అంటే మాలేపాటి అంటే చంద్రబాబు అనే విధంగా పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని అంకిత భావంతో పనిచేశామని తెలిపారు. రైతుల కోసం కావలి ఆర్డీఓ ఆఫీసులో వంట వార్పు కార్యక్రమాలు చేశామన్నారు. తొమ్మలపేట రోడ్డు కోసం బురదలో పుల్లడి నిరసన తెలిపాను అన్నారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా పార్టీ కోసమే చేశానని తెలిపారు. అయితే తెలుగుదేశం నాయకులపై దాడులు చేసి అరాచకాలు చేసిన వైసీపీ నాయకులను, కార్యకర్తలను పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటే సహించేది లేదని, అవసరమైతే అధినాయకుడు చంద్రబాబు నాయుడు దగ్గరే తేల్చుకుంటామని హెచ్చరించారు. నేను చేసిన ప్రతి పోరాటం నా కుటుంబం కోసం కాదని, తెలుగుదేశం పార్టీ కోసం, ప్రజల కోసమే చేశానని తెలిపారు. నా జీవితాంతం తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటానని మాలేపాటి స్పష్టం చేశారు. మిమ్మల్ని నేను జీవితంలో మర్చిపోను. దానికే మీకు అందరికి ధన్యవాదాలు చెప్పాలని వచ్చాను. మీకు అందరికీ నమస్కారం. తీసుకోవాలి. ఎన్ని ఎలక్షన్ జరిగింది? 83 నుంచి ఇప్పటికి ఎన్ని ఎలక్షన్లు? ఏమన్నా 8, 9 రామారావు గారు పెట్టినప్పుడు ఎన్ని ఎలక్షన్లు జరిగాయన్నా? 9 జరిగినాయి. 9 ఎలక్షన్ తీసుకో మండలం. ఏమా ఇన్ని ఎలక్షన్లు ఎందుకు వచ్చి ఈ ఎలక్షన్ ఎందుకు రాలేదు? నీకు నిజంగా దొమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగోడు అయితే ఊరిని అబాండం వేసేది కాదు. నాగేశ్వరరావు నా ఏదో రాశాడు, కోటేశ్వరరావు రాశాడు కాదు. నిరూపించు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అట. మేము పుడతానే, మా నాన్నవాడు పుడతానే జమీందారు, 3000 ఎకరాలు. మేము అందరిలాగా రాలా. మా అమ్మ ఒక్కటి, మా తాత 20 ఎకరాలు ఇచ్చిపోయాడు మా అమ్మకి. ఈరోజు 100 ఎకరాల రైతుని. నేను అంతా రోడ్డు మీద ఆట మాట్లాడాను కాదు. ఈ రోజు 10 మందికి అన్నం పెట్టేవాళ్ళమే. నోరు ఉందని మాట్లాడకూడదు. మా ఊపిరి పోయినా ఇంతవరకు తెలుగుదేశం కానీ దేనికి ఓటు వేయము. మా కుటుంబం తెలుగుదేశం అంతే. అటువంటి వాళ్ళు కాకుంటే ఎలక్షన్ ఎందుకు కొట్టుకున్నావా? మా ఊర్లో
మా అన్న కొట్టి మా అన్న జన చేయి దెబ్బ వాడు గుద్దాడు వైసీపీ మా వాడు తలకాయ కొడితే దెబ్బ తగిలితే ఎందుకు కొట్టుకుంటామో తెలుగుదేశం లేని వాళ్ళైతే మానవత్వం ఉండబడ్డా జ్ఞానం ఉండదో కొంచెమైనా మాట్లాడే ముందు చెప్పు. నిర్ణయంతో అన్నా క్యాంటీన్ లాగా నడిపాము. నాది కాదు, ప్రతి కార్యకర్త తెలుగుదేశం నాయకుడి నాది ఒక ఇల్లు ఉంది, ఒక ఆఫీస్ ఉందని అనిపించాం. కష్టపడి పనిచేశాం. ఏ రోజు స్వార్థం వల్ల చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పనిచేశా. నాకు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నేను కలిసిన రోజునే నువ్వు ఈ విధంగా చెయ్యి, ఎవరికి బాగలేదని ఆదుకో, నేనున్నానని చెప్పు. ఎందుకు అందరూ చూస్తూ ఉన్నారు? ఏ కార్యకర్తకు బాగలేదని హాస్పిటల్కి పోయి డబ్బులు సహాయం చేశా, ఏ పేదోడు చనిపోయాడు సహాయం చేశా, ఏ దేవాలయమైనా సహాయం చేశా. దేనికైనా ఎవరికి ఏమైనా ఇబ్బంది అన్నా రెడీ వస్తాను అన్న. నా వంతు నేను తెలుగుదేశం పార్టీకి కష్టపడి పని చేశా. ఈ రోజుకి కష్టపడి పని చేస్తాను. తెలుగుదేశం పార్టీ అంటే మాల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అంటే మాల పార్టీ. మమ్మల్ని ఎవరు ఇదే లోకేష్ బాబు అంటే మాల పార్టీ. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, దాదాపు మా ఇంటికి లోకేష్ బాబు వచ్చారు. అదేవిధంగా నెల్లూరు నాయుడికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, లోకేష్ వచ్చారు. మా కుటుంబం చంద్రబాబు నాయుడు మా దేవుడు, మా దైవం. ఆ రోజు కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు 52 లోపల పెడితే సరిగా అన్నం తిన్నా నేను. ఈరోజు కష్టపడ్డ కార్యకర్తలు కనిపించట్లా. నా బాధ అదే. ఆ రోజు పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో ఈరోజు కనిపించట్లేదు. దీన్ని గుర్తించాలి మా బాబు గారు, మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు. నేను అడిగేది అదే. పోతున్నా, మీరు నిజంగా ఏంటి కమిటీ ఏంటి చూడండి, ఎంక్వైరీ చేయించండి ఏం జరుగుతుందని. ఈరోజు ఒకటి, మేము 42 సంవత్సరాలుగా ఒక చిన్న మచ్చ చూపించండి, నేను దేనికైనా రెడీ. ఎన్ని ప్రలోభాలు వచ్చినా 100 రూపాయలు లేని రోజు కూడా జడ్పీటీసీగా పోటీ చేశాం, గెలిచాం. అది మా కుటుంబం. ఈరోజు ఆర్థికంగా దేవుడి బాగానే ఉన్నాం. మా అన్న బాగానే ఉన్నాడు. మా ఊరికాడ అన్న చేతి మాకు దేవుడు 100 ఎకరాల పొలం ఉంది, నేను నిలువ ఉంది. అందరూ స్థితిగతులు మా పిల్లలందరూ బాగున్నారు. ఆ రోజుతో పోల్చుకుంటే ఈరోజు మేము బాగానే ఉన్నాం. మేము ఆ దేవుడు మంచి స్థాయి ఇచ్చున్నారు మాకు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని లోపలేస్తే మా ఊర్లో ఒక 2 పిల్లకాయలు ఊరంతా తిరిగి టపాసులు కాల్చారు. చంద్రబాబు నాయుడు లోపలేస్తే మా వదిన మా అన్న ఇంట్లో కూర్చొని ఏడ్చుకున్నారు, మా బాబు గారు లోపల పెట్టారని. ఊరు గొంతి తిరిగి టపాసులు కాల్పిస్తారు వైసీపీ నాయకుడు టపాసులు తెచ్చి 2 పిల్లకాయలు కాల్పిస్తారు. మళ్ళీ మస్తానని ఒక సర్వే ఒకటి వేశారు. ఆ సర్వే గెలిచిందని మళ్ళీ ఆ రోజు గొంతు తిరిగి టపాసులు కాల్చారు. ప్రజలు ఒక ఏం చేయాలి, మళ్ళీ కూడా ఓడిపోద్దట మస్తానంట అని. ఈరోజు వాళ్ళని పెట్టి జగనత్త మండలంలో ఇలా మీటింగ్ జరుగుతుంది. ఫోటోలు చాలా ప్రూఫ్ ఉన్నాయి నా కాడ. వాళ్ళ చేత బెంచీ వేయించారు. వాళ్ళ చేత పమిడి రవికుమార్ బెంచీలు వేయించాడు. అలానే మాలేపాటి అంటే టీడీపీ అంటే మాలేపాటి అంటున్నారు కదా. ఇన్ని రోజుల నుంచి మీరు ఈ రోజు కూడా స్టిల్ పార్టీలోనే ఉన్నారు. పార్టీలో ఉండి ఈ రోజు మీరు ఇలా నేను స్వచ్ఛందంగా పార్టీకి పనిచేసాను చెప్పుకునే పరిస్థితి ఎందుకు వచ్చినప్పుడు? ఈ కాల పరిస్థితులు ఈరోజు మీకు తెలియదేం కాదు. ఆ దౌర్భాగ్యం వచ్చింది, నేనే చెప్పుకోవాలి. దౌర్భాగ్యం వచ్చింది. తెలుగుదేశం అంటే మోనార్కులు. మేము తెలుగుదేశంలో మాలేపాటి అంటే తెలుగుదేశం మోనార్కులు, వజ్రంతో సమానం. మేము ఏ రోజు తెలుగుదేశం వదలం. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వచ్చేవాడు వస్తాడు, పోయేవాడు పోతుంటారు. మేము మరి తెలుగుదేశమే. మేము ఇవాళ తెలుగుదేశం. నేను ఎవరిని విమర్శిస్తలేదు. ఎవరున్నా తెలుగుదేశమే. నేను పిలవలేదని బాధపడలేదు. ఈరోజు నా ఊళ్ళో పోపురం దాన్ని పిలవలేదు. ఈరోజు నా ఊళ్ళో ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయి ఉంది. అది ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్ శంకుస్థాపన అయిపోయింది. మళ్ళీ 2వ శంకుస్థాపన చేస్తున్నారు. దానికి ఆహారం నాకు లేని దాన్ని కూడా నేను బాధపడలేదు. దానికి కారణాలు కూడా అందుకని అధిష్టానం ఉంది. నేను ఏం మాట, తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. నేను దాని గురించి విమర్శించను. అది ఆయన ఇష్టం.
నాది తెలుగుదేశమే. ఎవరు ఎన్ని చేసుకున్నా నా బ్లడ్డే టీడీపీ, నా బ్లడ్ నా రంగే పసుపు. పసుపు అంటే నాకు ఇష్టం. నేను మా బ్లడ్ మా బొట్టు టీడీపీ అంటది. పసుపు వరకు ఆ టీడీపీలోనే కొనసాగుతాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని వచ్చినా మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ బాబు గారు ఉన్నారు. వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందని అంటారు. వైసీపీలోనా టీడీపీలో? సారీ టీడీపీ. నేను ఒకటి అడుగుతున్నా, 5 సంవత్సరాలుగా తెలుగుదేశం కార్యకర్త నానా ఇబ్బందులు పడి, నానా కష్టాలు పడి, కేసులు పెట్టించుకొని కొట్టించుకొని వాళ్ళ మెజార్టీ తెచ్చారు. ఇప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? దేనికి తీసుకుంటున్నట్టు? మీ స్వార్థమా లేకపోతే ఏంది? 5 సంవత్సరాలు కష్టపడ్డారు, ఇలా మండలంలో మెజార్టీ తెచ్చారు. ఏ గ్రామానికి పోయినా 47 బూతులు 40 బూతులు మెజార్టీ వచ్చినాయి. ఏదో 6-7 బూతులు 1-2 ఓట్లు తగ్గినాయి. దేనికి తీసుకుంటున్నట్టు? ఏం అవసరం వైసీపీ వాళ్ళతో? మీ స్వార్థం లేకుంటే వచ్చినా రానీను, తెలుగుదేశం వాడికి అన్యాయం అయితే ఒప్పుకోను, వైసీపీ వాడు రావాలో ఒప్పుకునే ప్రసక్తి లేదు. దీన్ని ఎంతవరకైనా పోతాను, ఏమైనా చేస్తాను. సార్ చిన్న డౌట్ సార్, ఆయన నేను ఆమోదిస్తాను. పార్టీని కాదు నేను చేయను. మా చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే దేనికైనా నేను రెడీ. లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే నేను దేనికైనా రెడీ. ఒకటేనండి, రవికుమార్ చౌదరి మన మున్సిపల్ ఎలక్షన్ జరిగితే ఎలక్షన్లో చేయలేదని సస్పెండ్ చేశారు. కెలారి వెంకట స్వామినాయుడిని, పమిడి రవికుమార్ చౌదరిని సస్పెండ్ చేస్తే మళ్ళీ సస్పెండ్ ఎత్తేసి వచ్చున్నారు. ఈ రోజుకి సంబంధాల వల్ల ఆయన సంబంధాలు నేను చెప్పలే. తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు గారికే తెలిసి కొంతమంది చరిత్రలో నేను చెప్తే నే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు లేరు. నా బయోడేటా మొత్తం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. ప్రతి ఒక్కరి బయోడేటా లోకేష్ బాబు గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. ఎవరేది నేను వాళ్ళ గురించి ఎవరిచ్చి చెప్పబడలే. వాళ్ళ చరిత్ర, నా చరిత్ర నేను చెప్పుకుంటే కాదేలా, నా చరిత్ర అందరూ తెలుసు. మేము 10 మందికి అన్నం పెట్టిన వాళ్ళని, 10 మంది గౌరవించేవాళ్ళం. పెద్ద చిన్న మాకు నేర్పింది అది పెద్దోళ్ళు. ఒక సిద్ధాంతం, ఒక పద్ధతి. మా నాయన పబ్లిక్లో మాట చెప్తే మాట ఉండాలా. ఇవాళ నేనేది పెద్దడు ఏది ఉన్నా మాల పార్టీకి తెలియకుండా ఏం చేయను. మాల పార్టీ బ్రదర్స్ ఏం చెప్తే అది చేస్తాను. ఈ మండలంలో నేను అందరికీ హామీ ఇస్తున్నాను. పబ్లికే చెప్పాడు. దాంట్లో మీకు తెలియదు, మీరు విన్నారు కదా. అదే ఆ మాట తప్పడానికి కారణం ఏంటి? అది ఆయనకే తెలియాలి. ఇప్పుడు కారణం నువ్వు మాట్లాడేదంటే నీకే తెలియదు ఆ కారణం ఏందో. ఎవరెన్ని చేయాలన్నా తెలుగుదేశం నన్ను ఎవరేం చేయలేరు. నాకు తెలుగుదేశం. అలానే కొందరు